బిగ్ బాస్ ఎన్నో సీజన్స్ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. సో, 8 కూడా వచ్చేసింది. సో, ఈ బిగ్ బాస్ 8 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చాలామంది ఉన్నారు కదా! సో, అందులో కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారా అనేసి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. ఈవిడైతే 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో ముకుందలాగా యాక్ట్ చేశారు. అలాగే జీ తెలుగులో కూడా 'నాగభైరవి' ఇలాంటి సీరియల్స్‌లో అయితే కొన్నిట్లో అయితే ఉన్నారు. ఈవిడైతే కర్ణాటక అండి. బెంగుళూరు అనమాట వీళ్ళది. ఈవిడైతే 1995లో అయితే జన్మించారు. ఈవిడకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ అండి. ఈయన చాలా బాగా తెలుసు అందరికీ. ఈయన మ్యాక్సిమం అన్ని ఛానల్స్‌లో చూస్తూనే ఉంటాం మనం. ఇంక మా టీవీలో వచ్చేసరికి 'కలిసుంటే కలదు సుఖం', 'గోరింటాకు', అలాగే ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతుంది కదా 'ఊర్వశివో రాక్షసివో' ఇట్లాగా 'కోయిలమ్మ' చాలా సీరియల్స్‌లో అయితే ఉన్నారండి. అలాగే 'అనుపల్లవి' సీరియల్ ఇట్లాగా చాలా సీరియల్స్‌లో అయితే ఉన్నారు. ఈ నిఖిల్ గారు కర్ణాటకలోని మైసూర్‌లో అయితే జన్మించారు. అలాగే ఈయన సీరియల్స్ ఒకటే కాదు మూవీస్ కూడా చేశారు కొన్ని. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా అయిపోయింది కదండీ! 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అనేసి ఆ షోలో కూడా విన్ అయ్యారన్నమాట. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. ఈయన 'పెళ్లి చూపులు' మూవీ ద్వారా అందరికీ తెలిసారు కదా! అలాగే ఈయన కొన్ని వెబ్ సిరీస్‌లో కూడా ఉన్నారు. అలాగే ఈయన కొంచెం డైరెక్టర్ కూడా. ఈయన వచ్చేసి 1987లో తెలంగాణలోని సిద్దిపేటలో అయితే జన్మించారండి. ఈయనకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి 37. నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ అండి. 'కృష్ణ ముకుంద మురారిలో' ఉన్నారు కదా కృష్ణలాగా హీరోయిన్ ఈవిడ. ఈవిడకి జస్ట్ రీసెంట్‌గా 8 మంత్స్ బ్యాకే మ్యారేజ్ కూడా అయ్యింది. సో, ఈవిడైతే హైదరాబాద్‌లోనే జన్మించారు. బట్ ఉండేది మాత్రం కర్ణాటకలోని బెంగుళూరులో అయితే ఉంటారు. ఈవిడ 1996లో అయితే జన్మించారు. నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం అనమాట. ఈయన చాలా మూవీస్‌లో ఉన్నారు. లైక్ 'లాహిర్ లాహిర్ లాహిర్‌లో', 'ధనలక్ష్మి', 'ఐ లవ్ యూ' ఇంకా చాలా మూవీస్‌లో ఉన్నారు. ఈయన ఒక యాక్ట్రెస్సే కాదండి. ఈయన ఒక సాంగ్స్ రైటర్ అలాగే డైరెక్టర్ కూడా అనమాట. ఆదిత్య ఓం గారు 1975లో జన్మించారు. ఇప్పుడు ఈయన ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్. నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా ఆకుల. ఈవిడ 'జార్జ్ రెడ్డి' మూవీ ద్వారా అందరికీ సుపరిచితమే. ఈవిడ వచ్చేసి 1987లో అయితే జన్మించారు. ఈవిడ నేటివ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ. సోనియా బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు సోనియాని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈవిడ రియల్ నేమ్ వచ్చేసి మధు అన్నమాట. ఈవిడ సింగర్, ఇన్ఫ్లుయెన్సర్ అలాగే కమెడియన్ కూడా అనమాట. ఈవిడ ఇప్పుడు ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఈవిడ బర్త్ ప్లేస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, న్యూజెర్సీ. నెక్స్ట్ ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష. ఈయన ఆర్జేగా మనందరికీ కూడా సుపరిచితమే. ఈయన నేటివ్ ప్లేస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అలాగే ఈయన 1982లో అయితే జన్మించారు. ఈయనకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. ఈ మధ్య రీసెంట్గా రాజ్ తరుణ్ గారి కేసులో కూడా ఈయన బయటకు వచ్చి కొంచెం మాట్లాడారు కదా. నెక్స్ట్ నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. ఈవిడ బేబీ సినిమాలో విలన్గా చాలా బాగా అయితే నటించి మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. అందరికీ బాగా పరిచయం కూడా అయ్యారు. సో, ఈవిడ నేటివ్ ప్లేస్ వచ్చేసి నంద్యాల అండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల. కిరాక్ సీత గారికి పేరుగా వచ్చిన 10th కంటెస్టెంట్ అయితే నాగమణి కంట. ఈయన కస్తూరి సీరియల్లో ఉన్నారు. అలాగే ఇంకా చాలా వెబ్ సిరీస్లో కూడా ఉన్నారండి. ఈయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇన్ ద నేటివ్ ప్లేస్ వచ్చేసి. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ అయితే పృథ్వీ శెట్టి అండి. నాగపంచమి సీరియల్లో మోక్ష క్యారెక్టర్ ద్వారా అందరికీ బాగా సుపరిచితమయ్యారు. ఈయన నేటివ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు అండి, కర్ణాటకలోని. నెక్స్ట్ పృథ్వీ శెట్టి గారికి పేరుగా వచ్చిన 12th కంటెస్టెంట్ అయితే విష్ణుప్రియ అండి. ఈవిడ యాంకర్గా మనందరికీ సుపరిచితమే. అలాగే ఈవిడ కొన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా చాలా కొన్ని షోస్లో కూడా ఈవిడ యాక్ట్ చేశారు. అలాగే ఈవిడ ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ అండి. 1986లో అయితే జన్మించారు. నెక్స్ట్ 13th కంటెస్టెంట్ అయితే నైనిక అండి. ఈవిడ ఢీ షో ద్వారా అందరికీ సుపరిచితమే. ఈవిడైతే ఒరిస్సాలో అయితే 2001లో జన్మించారు. ఇప్పుడు ఈవిడకి ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. నైనిక గారికి పేరుగా వచ్చిన 14th కంటెస్టెంట్ అలాగే లాస్ట్ కంటెస్టెంట్ కూడా నబీల్ అండి. ఈయన వచ్చేసి యూట్యూబర్.